రాముడే భీముడు ఈ సినిమా పేరు తమ్ముడు. జగన్ రాలేదు సినిమా పేరు తమ్ముడు. జగన్ కుమ్ముడు. రోజక్క బొక్క ఎందుకులే, మనకి శ్రీరెడ్డి బొక్క కావాలా? సినిమా క్రేజ్ తగ్గలేదు. సూపర్. డిప్యూటీ సీఎం గారు సినిమా అసలు మామూలుగా లేదు. అప్పుడు చూడలేదు థియేటర్ లో, ఇప్పుడు చూసాం. మామూలుగా లే. పిఠాపురంలో డిపాజిట్లు రావన్న ఎవరు మన శ్యామల అన్నది. పిఠాపురం డిపాజిట్లు రావని చెప్పి, డిపాజిట్లు కాదు మెజారిటీతో గెలిచింది. ఎవరు మొన్న అన్నారు కదా శ్రీరెడ్డి బట్టలు ఇప్పుకొని తీరుతా వైజాగ్ బీచ్ అన్నది. మేము వెయిటింగ్ అబ్బా బట్టలు ఇస్తే మేము వెయిట్ చేస్తాం అబ్బా అందరం. ఈడ ఆర్కే బీచ్ లా వెయిట్ చేస్తాం అందరం. ఎక్కడున్నా శ్రీరెడ్డి గారు జల్ది వస్తే మేము కూడా చూసి సూపర్. మామూలుగా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మూవీ, సూపర్. 100x క్రేజీ మూవీ. జగనన్న ఏమైందన్నా? ఓట్లు ఏమైనాయన్నా? జగనన్న వై నాట్ 75 175 వై నాట్ 175 అన్నారు కదన్నా. డిప్యూటీ సీఎం గారి సినిమా ఎలా అనిపిస్తుంది? జగన్ మామయ్య బాయ్ బాయ్. చాలా బాగుంది. సూపర్. సినిమా ఎలా ఉంది? వాయిస్ వినిపిలే, అందరు అరుస్తూనే ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాం. అరిసి గొంతు కూడా పోయింది. ఏరి రిలీజ్ అయినా వస్తాం నెక్స్ట్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన ఏపీలో. ఎలా అనిపిస్తుంది? పాలిటిక్స్ ఎలా ఉండబోతారు? అసలు క్రేజీ. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అందరు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. రిలీజ్ అయిన వెంటనే సీఎం అయ్యారు కదా. ఏం చెప్తారు? చాలా ఎంజాయ్ అరిచి గొంతు కూడా రాసిపోయింది అసలు. మళ్ళీ ఇంకో షో ఉంది, ఖచ్చితంగా ఇంకో షోకి వెళ్ళాలి. మళ్ళీ ఎంజాయ్ చేయాలి. అసలు వేరే ఎక్స్పీరియన్స్ అన్న. అప్పట్లోనే బ్లాక్ బస్టర్. ఇప్పట్లో వచ్చుంటే పాన్ ఇండియా సినిమాలు ఏవి కనపడవు అసలు. అలా ఉండదు. జై కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ. అప్పటికి ఒకటే క్రేజ్. సూపర్. మామూలుగా సూపర్. ఎలా ఉందన్న సినిమా? జై పవర్ స్టార్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. జై పవర్ స్టార్. బాగుంది సినిమా. ఉందన్న పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ స్క్రీన్ మీద తమ్ముడు సినిమా చూద్దామని అనుకోలేదు, కానీ చాలా ఎగ్జైట్ గా ఉంది. ఫ్యాన్స్ కూడా బాగా ఎగ్జైట్ గా అందరూ చూశారు. కానీ సినిమా చూద్దామంటే మొత్తం ఆ పేపర్లు ఇవే కనపడుతుంది, కానీ పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా చూడడానికి లేదు. అవును, మారి భీమవరం అన్న. భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది అన్యాయం అబ్బా. బిర్యానీ అంట. ఏం బిర్యానీ నాయన అది? ఆ బిర్యానీలో ఆ బ్లాక్ బస్టర్ మనకు వద్దు. కేఎఫ్ లైట్ అవే మనకు కావాలా? శ్రీరెడ్డి ఎక్కడున్నా ఆర్కే బీచ్కి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రేజ్ ఎలా ఉందన్న? అన్న పేరు చెప్తేనే క్రేజ్, మళ్ళీ క్రేజ్కే పిచ్చిలేస్తుంది. పవన్ కళ్యాణ్. రోజా గారి గురించి ఏం చెప్తారన్న? రోజా గారి గురించి డైమండ్ రాని సీదాబాద్ ఒకటే మాట. డైమండ్ రాని పాపం నగరంలో కొడితే సీదా తిరుపతి మీద మొత్తం దొల్లు కూడా పడ్డది. చూసినావా? అట్లా పడ్డది రోజా కొడితే. పాపం చెప్తున్నా గుల్లా రీజన్ అక్కడ. ఇగో ఈ మనిషి మా వదిన ఓడిపోనికి రీజన్ ఆడ. మా వదిన ఓడిపోనికి రీజన్ ఆడ మా అక్క, మా డైమండ్ రాని అక్క, మా నాన్న. ఇక వీళ్ళే ఉంటారు, ఎవరు ఉండాలి అంత కొంచెం అంతే. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మా అన్నీలో ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికన్నా ఓర్రి, ఈయన జోలికి రాకర్రి. ఈయన జోలికి వస్తే మీరే ఉండరు.